గంగలో కలిసిపోయింది కదరా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? కాపాడండి నన్ను. ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఇదేంటా? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఇది వ్యాపారం. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఇప్పుడా చెప్పేది? ఇప్పుడా? ఇప్పుడు దాకా చేసిందంతా గంగలో కలిసిపోయింది కదరా. ఎందుకురా ఫోన్ చేస్తావు? నేనేం చేశానురా నీకు? అనండి సార్, అనండి. మీరు పెద్దోళ్ళు, మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. అవును, మీరు జంబలకడిపంప సినిమా చూసిన రానోళ్ళ? ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఏం లేదోల్లా, ఢిల్లీలా ఒక బస్సు ఉన్నది. ఆ బస్సులా ఒక ఆడామె ఎక్కింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఇక బస్సు సగం దూరం పోయినాక ఆ ఆడ మనిషి మొగ మనిషి లెక్క మారిపోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అరే అవు అంటే నమ్మబుద్ధి అయితే లేదు కదా. అగ చూడరాదు రోళ్ళ అంత లావైతే మీరే. ఇక నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇగో నేను చెప్పింది గిదే బస్సు. ఈ అక్క ఒక్కతే కూర్చున్నది కదా. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండ తింటానావారా నువ్వు? ఈ అక్కనే ఇప్పుడు జంబలకడి పంప సినిమా చూపిస్తుంది మనకు. కండక్టర్ సారు ఈ అక్కను జరని మాస్క్ ది అని అడుగుతుండు. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఏ నేను దియ్యా అని ఈ అక్క అంటుంది. లాస్ట్ కు తీయనే తీసింది. చూడురిగా మ్యాజిక్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సిగ్గుండాలరా. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? హోష్ని మొగైనే కదా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఆడపిల్ల లెక్క ఏషం కట్టిండేంది? ఇంతకు వీడు దొంగనా లేకుంటే పగటేసగాడా అని అనుకునేరు. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను? వీడు దొంగేం కాదు. అయితే ఇది ఢిల్లీ ఆర్టీసీ బస్సు వల్ల. ఢిల్లీలో ఆడోళ్లకు బస్సులలో ఫ్రీ ప్రయాణం ఉంటది. మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి, పత్రికలో చెప్పండి. టికెట్ తీసుకోరు కండక్టర్లు. ఇక్కడికన్నా పుక్కిట్లా పోవచ్చు. అయితే ఈ మహానుభావుడు ఫ్రీగా ఢిల్లీ అంతా తిరుగుదాము అని అనుకున్నాడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకేమున్నది, ఆడ అక్క లెక్క ఏషం కట్టిండు, నెత్తి మీద కొంగు కప్పిండు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మూతికి మాస్క్ వేసుకున్నాడు. సేమ్ టు సేమ్ ఆడామ లెక్కనే కనబడ్డాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చూసి రానోళ్ళ పుక్కిట్ల ప్రయాణం కట్టేందుకు ఆడోళ్ళ ఏషం కూడా కట్టిండు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.